gorgeous. Wow. ఏంటిది తలకి? Oh. ఆ రోజు పెంకులు మూసి దిగేప్పుడు స్లిప్ అయి కింద పడ్డారు. That's nothing. ఎక్కడికి వెళ్దాం? Law Meridian Coffee Shop, Don Pepe Mexican Restaurant, or do you want the boogie at the Dublin discotheque, huh? నీ కాలేజ్కి వెళ్ళాలి. Hey, Mandy, we are supposed to be in love. Let's go to some place and do yo-yo, man. నేను రాను. Why? మీరెవరు? Hey, ఏంటి ఉన్నట్టుండి? I'm Remo, the ramp walk model, రెమో మీ పేరు అంతే. Hey. సడన్ గా వస్తారు, సడన్ గా మాయమైపోతారు. మీరెవరు? ఏ ఊరు? అడ్రస్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇవేవి నాకు తెలీదు. నాండి, లవ్ డిక్లేర్ చేశాం కదా, ఇంకేమిటి? బ్లా బ్లా బ్లా. మీ అప్రోచ్ నాకు నచ్చింది. మిమ్మల్ని చూడగానే నా ఒళ్ళు పులకరిస్తుంది. మీ పొయిటిక్ మాటలకి అట్రాక్ట్ అయ్యాను, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు సీరియస్ గానే నాకు సర్వం మీరే, నా ఫ్యూచర్ మీరేని అనుకున్నప్పుడు తొందరపడుతున్నాను అనిపిస్తోంది. నేను అనుమానిస్తున్నావా? అబ్బే అది కాదు, కొంతకాలం అన్ని పక్కన పెట్టి ఆలోచిద్దామని. నన్ను నమ్మలేదు కదా? నన్ను నమ్మలేదు. నన్ను నమ్మలేదు కదా? నువ్వు నన్ను నమ్మలేదు కదా? ఏంటిది పిచ్చి మాటలాగా? నన్ను నమ్మలేదు. నమ్మాను. యోయో అయ్యో, టైం అయింది, నేను వెళ్ళాలి. వేర్? గాజువాకలో కొన్ని ల్యాండ్ ఇన్స్పెక్షన్ వస్తున్నారు. అందుకు నువ్వెందుకు వెళ్ళటం? అది వాళ్ళ డ్యూటీ. అయ్యో, రిజిస్టర్ చేసింది అండర్ వాల్యూకి. నేను వెళ్ళి వాళ్ళకి ఒక 1000-2000 ఇస్తేనే అప్రూవ్ చేస్తారు. హే నాండి, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ని ఆన్ చేసి వదిలేసి ఇలా అబ్రప్ట్ గా వెళ్ళిపోతావా? అట్లీస్ట్ ఈ కిస్ అయినా కంప్లీట్ చేసుకో. ఏమైంది రెమో? రెమో, ఎందుకే గవర్నమెంట్ ని మోసం చేస్తున్నావు? నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. రెమో, భయంగా ఉంది రెమో. వెళ్ళకూడదు, నార్మల్ గా మాట్లాడు. నేను అపరిచితుణ్ణి. ఇది నీ జీవితంలో ఆఖరి రోజు, ఆఖరి క్షణం. Oh God! Oh, you sheesh me! Nani, you got to get off this plane. It's dangerous. Come with you. ఎందుకు మార్చి ఒక్క రకంగా Oh, Nani, మాట్లాడుకునే టైం లేదు. వాళ్ళు చంపబోతున్నారు. ఎవరన్నారని మనం ఎందుకు పారిపోవాలి? తప్పు చేసిన వాళ్ళెవరు అపరిచితుడి నుంచి తప్పించుకోలేరు. నాదే నాదే వెళ్ళిపో. వాడు దుర్మార్గుడు. వాడిని చంపకుండా వదలదు. వెళ్ళిపో. తను చావబోయేది. కాపాడడానికి ప్రయత్నిస్తే చంపేస్తాం. నాదే, షీస్ మై లవ్. తను నా ప్రాణం. తనని చావనివ్వను. నాదే, వెళ్ళిపో. ఏంట్రా నాండి క్యాండీ అని హక్కుపచ్చు.
అమ్మాయి తరుగుతున్నావు రై కొట్టావు అడిగేది నిన్నేరా కొట్టానంటే కాపాడండి నన్ను చెప్పడానికి వస్తున్నాడు ప్లీజ్. తను చావాల్సిన మనిషి అడ్డు రాకు రేయకుండు తప్పుకోడా
కట్టాల్సిన డబ్బు కట్టకుండా మోసం చేయటం తప్పు. 12 లక్షల స్థలాన్ని 8 లక్షల అబద్ధం చెప్పిన పాపానికి రౌరవం. 4 లక్షల బ్లాక్ మనీ ఉంచుకున్న పాపానికి అసిద్ధి పత్రం. ఇవన్నీ నీకెలా తెలుసు? ఏయ్, ఎవరు నువ్వు? రాము కదా? రాము కదా నువ్వు? ఎవరు రాము? నేను అపరిచితుణ్ణి. ఏయ్, అబద్ధం అబద్ధం చెప్తున్నావు. ఇదే గయ నేను రామునికి చేశాను. నువ్వు రాములో నడుస్తున్నావా లేక రాము నీలో నడుస్తున్నాడా? ఇందులో రాము ఎవరు? రాము రాము అపరిచితుడు. ఇందులో ఎవరు నిజం? నువ్వు చావబోవడం నిజం. నాకంతా అర్థమైంది. నువ్వు రామువే. నేను నీకు దక్కలేదన్న కోపంతో వేషం మార్చి నా మీద పగ సాధిస్తున్నావు. ఇది శుచి ముఖం, పదునైన ముళ్లతో కూర్చటం. ఇది రౌరవం. చచ్చిపో. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించను ఉన్నావే. ప్రేమించిన వాళ్ళని ఎవరైనా ఇలా చెప్పాలనుకుంటారా? ఎంత అమ్మాయికుల్లో ఉండేవాడు ఇప్పుడు హత్య చేసే స్థితికి ఎలా వచ్చావు? నా మీద పెంచుకుని ప్రేమ అంటే అబద్ధమా? చెప్పు రాము. నందిని, అయ్యో నిప్పు. సారీ నందిని. నన్నే చంపాలనుకున్నా డాక్టర్. తను పిచ్చివాడా, దెయ్యమా, సైకోనా లేక నటిస్తున్నాడా? నాకేమీ అర్థం కావట్లేదు డాక్టర్. చూద్దాం, రిగ్రెట్ చేయించి రికార్డ్ మెమరీ థెరపీ ద్వారా కనిపెట్టచ్చు. చెప్పండి మిస్టర్ రామానుజం, ఆర్ యూ ఫీలింగ్ కంఫర్టబుల్? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎక్కడ ఒక చిన్న తప్పు జరిగినా నేను తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. టెన్షన్ అవుతున్నాను. అప్పుడు ఏం చేస్తారు? నేనేం చేస్తాను చెప్పండి? అప్సెట్ అవుతాను, ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఒక్కసారిగా బద్దలైపోయినట్టు. అప్పుడేమవుతుంది? సడన్ గా అంతా బ్లాంక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎక్కడో ఉంటాను, వేరే డ్రెస్ లో, వేరే విధంగా. ఏం దిగులు పడకండి, నాతో కోఆపరేట్ చేస్తే అంతా నయమవుతుంది. రామానుజం, ఈ డిస్క్ వంక చూడండి, రెప్పార్పకుండా చూడండి. కళ్ళు కొంచెం బరువెక్కుతాయి, మెల్లిగా నిద్ర వస్తుంది. 5, 4, 3, 2, 1. రామం, ఇప్పుడు మెల్లమెల్లగా మీ వయసు తగ్గించుకుందామా? ఇప్పుడు మీ వయసు 16. నిన్న మొదటిసారిగా నందిని మా ఇంటికి వచ్చింది. కాఫీ పొడి అడిగినప్పుడు తన చేతి వేళ్ళు నా మీద పడ్డాయి. ఇప్పుడు నీ వయసు 14. 9వ క్లాస్ చదువుతుండగా టైఫాయిడ్. 10. విద్య. విద్య ఎవరు? చెల్లెలు. మహా తెలివైంది, తనంటే నాకు ప్రాణం. ఆ రోజు గాంధీ జయంతి, డిబేట్ పోటీ, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి పెడుతున్నాం. జోరున పెద్ద వర్షం కురిసి ఆగిపోయింది. కళల్లో, సంప్రదాయాల్లో గొప్పది ఇండియా. ప్రేమలో, మానవత్వంలో ఉన్నతమైనది ఇండియా. ఏం లేనని ఈ దేశంలో, ఈ మట్టిలో పుట్టినందుకు మనం అందరం గర్వపడాలి.
హలో, ఇక్కడ నెహ్రూ నగర్ 3వ క్రాస్ రోడ్ లో కరెంటు తీగ తెగి వేలాడుతోంది. లైన్ మ్యాన్ టీ తాడాకి వెళ్ళాడు, రాగానే చెప్తాను. పెద్దోళ్ళు ఓల్మంగ్ 2 బ్రాండ్లు ఉన్నాయి, ₹180. ఏందయ్యా ఇది మహా దారుణంగా ఉంది. ఈ రోజు వ్యాపారమే చేయకూడదు, రిస్క్ తో పనాయే. వద్దండి మానే. సరే సరే ఇవ్వయ్యా. అక్కడ పూల కోట్లో ఉంది, తీసుకో. అక్కో వాటర్. తీసుకో. సార్ ఇవాళ కొట్టు లీవ్ కదా సార్. ఊరికి యాక్ట్ చేయకరా. మూసేసి పూల కొట్లు బ్లాక్ అమ్మడం నాకు తెలియదు అనుకుంటున్నావా? తీసి మన ఇండియా వంటి దేశం ఎక్కడైనా ఉందా? ఇండియన్స్ వంటి కఠిన శ్రామికులు ఎక్కడైనా ఉన్నారా? గాంధీ జయంతికి అందరికీ లీవ్ ఇస్తారు, మాకు మాత్రం ఇవ్వని అంటారు. అందులోనూ వానాకాలం వచ్చిందంటే చాలు 5 నిమిషాలకు ఒక ఫోను, కరెంట్ అక్కడ కట్టు ఇక్కడ కట్టు అని ప్రాణాలు చేస్తున్నారు. లైన్ మ్యాన్ వచ్చాడా లేదా? తీగ తీగ వేలాడుతుందండి, ఎవరికైనా తగిలితే చచ్చిపో. హలో